హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను గుమగుమలాడే మేక తలకాయ పులుసు అండి. ఇది ఎవరికైతే ఇష్టముందో చాలామందికి ఇష్టపడతారు దీన్ని. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూసారంటే కుక్కర్లో ఎలా పెట్టుకొని ఎంత మెత్తగా చేసుకోవచ్చు అనేది మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్. నేను ఇక్కడ కేజీ తలకాయ మాంసం తీసుకున్నానండి. ముందుగా మేక తలకాయను బాగా శుభ్రంగా కడుక్కొని నేను కొంచెం పసుపు, కారము, ఉప్పు అనేది వేసుకొని కొంచెం సేపు మ్యారినేట్ అయితే చేసుకున్నాను. మనకి పులుసుకు కావాల్సిన మెయిన్గా చింతపండు కదండి. సో చింతపండుని ఇక్కడ నేను నానబెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇంత చింతపండు అయితే తీసుకొని నేను నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ నేను ఇక్కడైతే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా తరుక్కున్నానండి. ఇంకా ఒక పెద్ద టమాటా తీసుకొని ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు మజ్జిగ కోసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు అనేది తీసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత కొంచెం పసుపు అనేది నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగించుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇందాకలే కర్రీలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగించుకున్న టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకొని వేపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న మేక తలకాయ మాంసం తీసుకొని వచ్చి కళాయిలో వేసుకోవాలి. బాగా మసాలా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూర అనేది కొంచెం ఉడికిన తర్వాత మసాలాలోని ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పైనుంచి కింద వరకు. ఇలా కారం అనేది, గరం మసాలా అనేది యాడ్ చేసిన తర్వాత ముక్కకి బాగా పట్టినంత వరకు కలుపుకున్నాం కదండి. అలా కొంచెం సేపు అది ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న చింతపండుని బాగా స్క్వీజ్ చేసుకొని ఆ చింతపండు పుల్ల అనేది కూరలోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చింతపండు పుల్ల అనేది యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. ముక్క కొంచెం పులుపు అనేది పట్టినంత వరకు ఉడకనిచ్చుకోవాలి. సో కొంచెం ఉడికిన తర్వాత మనం దాన్ని కుక్కర్లో పెట్టుకోవాలి మెత్తగా అవ్వడం కోసం. సో ఇప్పుడు మనం ఒక తపాల తీసుకొని ఆ కళాయిలో ఉన్నదంతా అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక 12 to 13 విజిల్స్ వరకు అయితే ఉంచుకుంటున్నానండి. ఎందుకంటే మా వాళ్ళందరికీ కొంచెం మెత్తగా కావాలి. సో మీరు ఎన్ని విజిల్స్ ఉంచుకుంటారనేది మీ బట్టి ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా అందులోనే యాడ్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు విజిల్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చి కనిపిస్తుందో. ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అందులో కొవ్వు కూడా. సో ఇది ఇప్పుడు మనము ఒక కడాయిలో, ముందున్న కడాయిలోకి తీసేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకుంటే కర్రీ అనేది, పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం సేపు అలా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఈ పులుసు అన్నంతో కానీ, రాగి సంకటి, జొన్న రొట్టెలతో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఒక్కసారి నొక్కేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.